అంగం గట్టిగా అవుతుంది, పడిపోతుంది. అంగం గట్టిగా అవుతుంది, పడిపోతుంది. నేను వెళ్ళి చేయాలనుకుంటాను, అంగం పడిపోతుంది. ఇది కానీ చాలామంది కంప్లైంట్స్ ఇస్తూ ఉంటారు. అసలు ఈ అంగం ఎందుకు పడిపోతుంది, ఎందుకు వస్తుంది, దాని గురించి తెలుసుకుంటే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఏంటంటే నా మాట అర్థం చేసుకోండి. అసలు బ్లడ్ ఎలా పోతుందో అంగానికి చూద్దాం. బ్లడ్ అంగానికి పోవాలంటే మీ హార్ట్ మంచిగా ఉండి బ్లడ్ అక్కడ పోతుంది, అంటే రక్తం అక్కడ పోతుంది. ఓకే, 8 రెట్లు ఫాస్ట్ అందులో పోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీనిని మనము ఆర్టరీ అని అనుకుందాము. ఇందులో బ్లడ్ ఉంది, వచ్చింది ఇక్కడ అంగంలోకి, అంటే ఆర్టరీస్ ద్వారా అంగంలోకి బ్లడ్ వచ్చింది. ఓకే, ఇవి కార్పోరా క్యావర్నోజా, కార్పోరా స్పాంజోజా అన్నీ ఉన్నాయి. ఉన్న తర్వాత ఏమవుతుంది, ఇక్కడే ఉండాలి బ్లడ్ ఎప్పటి వరకు, ఈ రక్తము ఇక్కడే ఉండాలి ఎప్పటి వరకు, మీకు భావి ప్రాప్తి వచ్చే వరకు. కానీ ఏమవుతుంది, బ్లడ్ ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే వీనస్ లీకేజ్ అయిపోతుంది. ఈ బ్లడ్ అక్కడ ఉండదు. అక్కడ మీరు ఒక 5 నిమిషాలు అంగం ప్రవేశించి మీరు ఇప్పుడు స్ట్రోక్స్ కొడదాం అనుకుంటే ఆ బ్లడ్ బయటికి వాపస్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ ద్వారా నేను చూపిస్తాను అసలు ఈ బ్లడ్ బయటికి ఎలా వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ రాగానే బ్లడ్ ఇప్పుడు ఇందులో లేదు, ఇందులో వచ్చేసింది. కార్పోరా అంతా బ్లడ్ వచ్చేసి ఇక్కడ నుంచి వచ్చింది. బ్లడ్ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఇది ఇలాగే ఉబ్బి ఉంటుంది. అయితే ఒకవేళ ఇప్పుడు ఇక్కడ ఒకవేళ లాక్ అయిపోతుంది, ఇక్కడ నుంచి ఎస్కేప్ లేదు, మళ్ళీ బ్లడ్ ఇక్కడ రాలేదు, ఇక్కడే ఉంటుంది. అప్పటి వరకు అంగం అట్లనే గట్టిగా ఉంటుంది. కానీ ఒకవేళ ఇక్కడ ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ప్రాబ్లం అంటే ఈ లాక్ ఖరాబ్ అయిపోయింది, చెడైపోయింది అనుకోండి, ఇప్పుడు ఏమవుతుందంటే ఈ బ్లడ్ ఇట్లా మెల్లిగా మీరు చూడండి, వాటర్ స్లోలీ, అంటే ఈ బ్లడ్ ఇందులో ఉన్న బ్లడ్ ఇట్లా వెళ్ళిపోతూ ఉంటుంది. దీన్నే చెప్తాము వీనస్ లీకేజ్. అంటే ఇది ఎస్కేప్ అయ్యి వచ్చేస్తుంది. మీకు కనిపిస్తుందా, ఇది కంటిన్యూస్ చూడండి మీరు, ఇట్లా మెల్లిగా వీనస్ లీకేజ్ అంటారు దీన్ని. ఈ వీనస్ లీకేజ్ అవ్వడం వలన ఏమవుతుందంటే అంగం గట్టితనం తగ్గుతుంది. ఆ రిజిడిటీ, ఆ గట్టితనం ఏదైతే ఉందో అది తగ్గుతూ పోతుంది. మెల్లిమెల్లిగా ఈ బ్లడ్ పోతుంది కానీ ఇక్కడ బయటికి వచ్చేస్తుంది. బ్లడ్ పోతుంది, బయటికి వచ్చేస్తుంది. అంగం గట్టి పడుతుంది, అంగం మెత్తగా పడుతుంది, అంగం గట్టి పడుతుంది, మెత్తగా పడిపోతుంది. ఈ ప్రాబ్లమ్స్ రావడం వలన మీకు ఏమవుతుందంటే ఇలా అవుతే మీకు మూడ్ రాదు, మీ సైకలాజికల్ డిస్టర్బ్ అవుతారు. ఇదేంది ఇలా అవుతుంది. ఇది ఎందుకు అవుతుంది, నార్మల్లీ ఇప్పుడు మీరు చూసారు కదా లీకేజ్ ఎట్లవుతుందో. నార్మల్లీ ఏమవుతుందంటే మీ ఆర్టరీస్, అంటే గుండె నుంచి బ్లడ్ ఏవైతే రక్తనాళాలు తీసుకొస్తాయి దాన్ని ఆర్టరీస్ అంటారు. ఆ ఆర్టరీస్ మన మజిల్ లోపల ఉంటాయి, సేఫ్ ఉంటాయి, దానికి ఇంజురీ కాదు. ఈ వీనస్ లాక్ ఎప్పుడు పడిపోతుంది, ఎప్పుడు అంటే దానికి ప్రాబ్లం వస్తుందంటే ఈ వీనస్ లాక్కి నార్మల్లీ మీరు వీనస్ లాక్ హస్తప్రయోగం చేయడం వలన ఆ వీనస్ లాక్ ఏదైతే ఉంటుందో దానికి ప్రాబ్లం వచ్చేస్తుంది. అయితే అక్కడ ఒకవేళ ఏదైనా చిన్న బ్లాకేజెస్ కూడా వచ్చేసినాయి అనుకోండి, ఏదైనా ప్రాబ్లం వచ్చి రక్తం అంతా చిక్కగా పోయి అక్కడ లాక్ ఏదైతే ఉంటుందో అక్కడ ఒకవేళ జమ అయిపోతే కూడా ప్రాబ్లం వస్తుంది. అయితే దాన్ని ఫిక్స్ చేయాలి. ఎలా చేయాలి, మన దగ్గర యునాని మెడిసిన్స్ ఉన్నాయి. ఈ మెడిసిన్స్ ఏం చేస్తాయి, అక్కడ వీనస్ లాక్ దగ్గర ఏదైతే రస్ట్ వచ్చేస్తుంది, ఏదైతే కొలెస్ట్రాల్ వచ్చేస్తుంది, ఏదో అక్కడ ఖరాబ్ అయిపోతుంది, ఓపెన్ అయిపోతుంది, ఎస్కేప్ అవుతుంది, బ్లడ్ ఇక్కడ వచ్చేస్తుంది, అక్కడ మంచిగా లాక్ అవ్వట్లేదు. అది మంచిగా లాక్ అయిపోవాలి కదా, బ్లడ్ అంతా ఇక్కడ ఉండాలి, లేకుండా కొంచెం రంధ్రం ఉంటే కూడా ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇలా కాకుండా మనం ఏంటంటే కంప్లీట్ మంచి ట్రీట్మెంట్ ఇస్తాము. ఈ అంగస్తంభన ప్రాబ్లం ఇదొకటి చాలా మందికి అయ్యే ప్రాబ్లం. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు హస్తప్రయోగం లాంటి అలవాటులో ఇన్వాల్వ్ ఉంటారు, హస్తప్రయోగం చేస్తారు. ఆ హస్తప్రయోగం చేయడం వలన వాళ్ళకు అక్కడున్న వీనస్ లాక్ ఎక్కడ ఉంటుంది, పైకి ఉంటుంది. ఆర్టరీస్ కింద ఉంటాయి కాబట్టి చాలా హెల్దీ ఉంటాయి, అందుకే బ్లడ్ దూసుకెళ్తుంది. కానీ ఇక్కడ ప్రాబ్లం వస్తుంది. హస్తప్రయోగం చేయడం వలన ఆ వెయిన్ ఏదైతే ఉంటుందో, ఆ రక్త నలం ఏదైతే ఉంటుందో దాన్ని ఏమంటారు మనము వెయిన్స్, అక్కడ వీనస్ లాగ్ ఏదైతే ఉంటుందో అది చెడైపోతుంది. దాన్ని కరెక్ట్ చేయడానికి ది బెస్ట్ యునాని మెడిసిన్స్ ఉన్నాయి. యునాని మెడిసిన్స్ ఎప్పుడైనా సరే సింగిల్ సైడ్ ఎఫెక్ట్ లేకుండా పనిచేస్తాయి. ఈ మెడిసిన్స్ అక్కడ పోయి మళ్ళీ అక్కడ అది మంచి ఫిక్స్ అయ్యేటట్టు, ఆ ప్రాబ్లం ఫిక్స్ అయ్యేటట్టు చూస్తుంది.
ఇప్పుడు నా దగ్గర ఒక పేషెంట్ వచ్చారు. అతను ఏమంటున్నారంటే నాకు అంగం గట్టిగా పడుతుంది సార్. కానీ నేను ఎప్పుడు కలవాలనుకుంటాను, వెళ్తాను ఒక 2, 3 స్ట్రోక్స్ కూడా ఇవ్వలేకపోతున్నాను. అంగం మెత్తగపడుతుంది. ఇదేనా శీఘ్రస్ఖలనం అని అడుగుతున్నాను. శీఘ్రస్ఖలనం అంటే వేరే విషయం. శీఘ్రస్ఖలనం అంటే వీర్యం వెళ్ళిపోతుంది. మీకు తొందరగా వీర్యం వెళ్ళిపోతుంది. మీ అంగం గట్టిగానే ఉంటది. కానీ వీర్యం వెళ్ళిపోతది. అయితే దాన్ని శీఘ్రస్ఖలనం అంటారు. ఇది ఇక్కడ ఏమవుతుందంటే వీనస్ లాక్ ఏదైతే ఉంటుందో ఇది ఖరాబ్ అవ్వడం వలన మీ అంగస్తంభన వైఫల్యం అయిపోతుంది. అంగస్తంభన ఏదైతే ఉంటుందో అది తగ్గిపోతుంది. ఎరెక్షన్ రాదు. రిజిడిటీ రాదు. సాఫ్ట్ అయిపోతది. ఫ్లాసిడ్ స్లేట్‌లోకి మళ్ళీ వచ్చేస్తుందది. అలాంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని తొలగించుకోవడానికి మా దగ్గర మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఒకవేళ ఏ ఏజ్ గ్రూప్ అయినా సరే అంగం మెత్తగా పడుతుంది కానీ మళ్ళీ అంగము గట్టిగా పడుతుంది కానీ మళ్ళీ మెత్తగా పడిపోతుంది. అట్లా కంటిన్యూయస్ ప్రాసెస్ నడుస్తుందనుకోండి. అయితే మీ హార్మోన్స్ సరిగున్నాయి. మీకు అంటే నర్వస్ సిస్టమ్ మీద సరిగుంది. అంతా ఉంది. బట్ అక్కడ అలా లీకేజ్ ఉంది. అయితే ఇది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏ చిన్న ప్రాబ్లమ్ ఉంటే అది మనం ట్రీట్ చేసేస్తే మీ ప్రాబ్లమ్ వెళ్ళిపోతుంది. మరిన్ని అప్డేట్స్ కొరకు, మరిన్ని ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ కొరకు, రెమెడీస్ కొరకు చూస్తుండండి. నేను మీ డాక్టర్ ఎస్ఆర్ రెహమాన్, ఎండి యునాని, నాంపల్లి, హైదరాబాద్ నుంచి. స్క్రీన్ పైన మా నంబర్ ఉంది. కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి.